మహిళలు పోరాటం చేస్తుండగా కొంతమంది వ్యక్తులు వచ్చి దాడి చేయడం జరిగింది. అమానుషంగా బాటిల్స్ తీసుకొచ్చి పగలగొట్టడం, మైక్ తీసుకుని మ్యూజిక్ వాయిస్తున్న వారిని కొట్టడం, అలాగే గాయపరిచారు కొంతమందిని. గాయపడిన వ్యక్తి పేరు సూర్యనారాయణ గారి భార్య ఆవిడ. అమ్మా, ఏం జరిగిందమ్మా? ఆవిడ భర్త ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు, తీవ్రంగా గాయపడి. మరలా ఈ బెదిరింపులు, 2 రోజుల్లో బయటకు వస్తాం, మాకు ఈ కేసులు అలవాటే, పెట్టుకుంటే పెట్టుకోండి, మళ్ళీ మేము బయటకు వచ్చిన తర్వాత మేము అందుకు తెలుస్తాం, 2 రోజుల్లో బయటకు వచ్చి మిమ్మల్ని చంపేస్తాం, ఇటువంటి బెదిరింపులు. ముఖ్యంగా పోలీసు వారు ఏం చర్యలు తీసుకున్నారు నిన్నటి నుంచి? ఇతను అంతకుముందు క్రిమినల్ హిస్టరీ ఉన్న వ్యక్తి, అనేక కేసుల్లో జైలుకి వెళ్ళొచ్చిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఓపెన్ గా కత్తిపుచ్చుకుని పట్టపగలు తిరుగుతూ బెదిరిస్తూ ఉండేవాడని అందరూ చెప్తున్నారు. ఇక్కడ 2 నెలల క్రితం ఒకరిని కత్తితో పొడవబోతూ మిగిలిన వాళ్ళు ఆపారు. ఆ వీడియో మీకు చూపించబోతున్నాను ఒక నిమిషంలో. అలాగే దసరా సందర్భంగా గ్రామోత్సవం కూడా నిర్వహించుకోకుండా అడ్డుపడి మీరు ఎలా చేస్తారో కార్యక్రమం చూస్తానని బెదిరింపులు, మిగిలినవి ఇక దుర్భాషలు. ఇటువంటి వ్యక్తి మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటోంది డిపార్ట్మెంట్? గత ప్రభుత్వంలో చూసాం, దేవాలయాల మీద దాడులు, అలాగే రథాలు తగలబెట్టడం, అలాగే విగ్రహాల చిరఛేదన. మరలా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, మనం ప్రశాంతంగా ఉన్నాము అనుకుంటున్న సమయంలో హిందువుల మీద దాడులు పెరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో వీకోట్లో చూసాం ఇన్సిడెంట్, మచిలీపట్నం దగ్గర పెడల్లో చూసాం ఇన్సిడెంట్, మరలా ఇక్కడ మన దువ్వలో చూస్తున్నాం. ఈ విధంగా హిందువుల మీద దాడులు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో హిందువులంతా కూడా ఈ దాడుల్ని ఖండించడానికి పెద్ద ఎత్తున మేము కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. కాస్త సహనం ఎక్కువ కదా హిందూ సమాజానికి, కాబట్టి మనం ఏం చేసినా చెల్లుతుంది. మనం ఒక సామాజిక వర్గం పేరు మీదో లేదా ఒక పార్టీ నీడలోనో ఏదో విధంగా మనం మరలా బయటకు వస్తాం, వీళ్ళని బెదిరిద్దాం, కేసులు పెడదాం. ఏదైతే లా ఉందో ఆ చట్టాన్ని వాడుకుంటూ దాంట్లో ఉన్న లొసుగుల్ని ఉపయోగించుకుంటూ మిగిలిన వాళ్ళందరినీ భయభ్రాంతులు చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది. ఇది ఆగాలి. ఇది ఎన్డీఏ ప్రభుత్వంలోనన్నా ఆగాలి. తప్పకుండా ఈ సంఘటనలో పాల్గొన్న అందరి మీద చర్యలు తీసుకోవాలి. ఏదో తూతూ మంత్రంగా ఒకళ్ళని అరెస్ట్ చేశాం, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాం అంటే కాదు. వీరికి మద్దతుగా నిలబడిన వాళ్ళు, ఆ సంఘటనలో పాల్గొన్న వాళ్ళు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. ఈ సందర్భంగా మేమందరం డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సిందే, తగిన చర్యలు తీసుకోవాల్సిందే.